అసలు ఇలాంటి జానరాకి ఎలాంటి వెన్నులో వణుకు పుట్టించే ఫ్రేమ్స్ కావాలో అవన్నీ ఇచ్చారు అని అర్థమైపోతుంది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ విష్ణు శేఖర గారు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ చూస్తే తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఇచ్చారు. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ద బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ ష్యూర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత September 13th నుంచి విష్ణు శేఖర గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా అందరికీ తెలుస్తారు అని అర్థమవుతోంది. సో ఆ విధంగా ప్రతి టెక్నీషియన్ ప్రతి యాక్టర్ ఈ సినిమాలో మనకి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఇవ్వడానికి ఇంత మంచి అవుట్పుట్ తో September 13th నుంచి మన ముందుకు వస్తున్నారు. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఇలాంటి సినిమాని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే బాగుంటుంది. ఇది జస్ట్ మన ఫోన్ లోనో ఇంట్లోనో చూస్తే సరిపోదు. కాబట్టి థియేటర్స్ కి మాత్రమే వెళ్ళి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచి వారి మాటల్లో సినిమా గురించి తెలుసుకుందాము. అండ్ అన్నిటికీ మించి రఘునందన్ సార్ విషెస్ అందుకోవడానికి కూడా టీం రెడీగా ఉన్నారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వేదిక పైకి ఆహ్వానిద్దాము. ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ తో కమిట్మెంట్ అండ్ డెడికేషన్ తో ఆయనదైనటువంటి మార్క్ ని సొసైటీ పైన వేస్తూ ఆయన సర్వీస్ ని మనందరికీ అందిస్తున్నటువంటి ఎంపీ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో వెల్కమ్ చెప్పేద్దాము. హార్డీ వెల్కమ్ టు యూ సార్. ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయబోతున్న కళింగ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద వండర్ఫుల్ సక్సెస్. గారికి మైక్ అందిస్తున్నాను. రాజకీయ స్పీచ్లు ఇస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. మేము కొత్త దీనికి, మీరు ఎంత పాత బాగా మాట్లాడగలుగుతారు మాకంటే మంజుశ్రీ చాలా బాగా యాంకరింగ్ చేస్తూ ఉంది. సో వీఆర్ వెరీ న్యూ టు దిస్ ఫీల్డ్. అయినప్పటికీ కూడా ప్రతి మనిషి జీవితం లోపల తను ఉదయం నుంచి సాయంత్రం దాకా పడినటువంటి కష్టాన్ని వృత్తిరీత్యా పొందినటువంటి అలసటను తీర్చుకోవడానికి సినిమాలకు పోయేటువంటి కల్చర్ అనేది చాలా బాగుండేది గతంలో. దురదృష్టం కరోనా అనేటువంటి ఒక మహమ్మారి వచ్చిన తర్వాత జనం ఇళ్ళకే పరిమితమై ఓటీటీలకు పరిమితం కావాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోపల అనేక మంది కొత్త దర్శకులు, కొత్త నిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ ప్రజల ముందుకు వస్తా ఉన్నారు. తెలుగు కళామ తల్లి అనేక రకాలైనటువంటి కొత్త ప్రయోగాల్ని ఆస్వాదిస్తా ఉంది. అనేక మంది కొత్త కళాకారుల్ని, కొత్త సినిమాల్ని, చిన్న సినిమాల్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పడానికి ఇటీవల వచ్చినటువంటి బలగం అనేటువంటి సినిమా చాలా ఉపయోగపడింది. ప్రజలలో విలువలు, కుటుంబం, సాంప్రదాయం అంతరించిపోతున్నటువంటి మన హిందూ సాంప్రదాయాల్ని బాగా వెలికి తీసి పునికి పుచ్చుకున్నట్టు చూపించినటువంటి సినిమా బలగం. అట్లే మిత్రుడు ధ్రువ నేతృత్వంలో వస్తున్నటువంటి కొత్త మూవీ కూడా చిన్న మూవీ అయినప్పటికీ కూడా ఒక మంచి మెసేజ్ తోటి టీజర్ చూస్తే కనబడతా ఉంది. గతంలో పల్లెటూర్లలో రాజుల చరిత్రని, గతంలో పల్లెటూర్ల వాతావరణాన్ని పునికి పుచ్చుకున్నటువంటి రీతి లోపల టీజర్ చాలా స్పష్టంగా కనబడింది. మంజుశ్రీ గారు చెప్పినట్టు కొంచెం భయపట్టించేలా కూడా కనబడతా ఉంది ఆ సినిమా. సో చాలా కాలం తర్వాత పిల్లలు సెల్ ఫోన్ లో చూసేటువంటి సినిమాల్ని వదిలి సినిమా హాల్కి వచ్చి కళింగ మూవీని చూడాలని, ఆశీర్వదించాలని కొత్త డైరెక్టర్, కొత్త నిర్మాత, అదే రకంగా కొత్తగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నటువంటి హీరోలందరినీ కూడా ఆశీర్వదించాలని, తెలుగు కళామ తల్లి ఎప్పుడు కూడా అందరినీ ఆశీర్వదిస్తుందని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నూతన కళాకారులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి కళాకారుడికి, అంటే తెర ముందు కొద్దిమంది మాత్రమే కనబడతారు, కానీ కనబడకుండా తెర వెనకాల సినిమా సక్సెస్ కోసం పనిచేసేటువంటి అనేక మంది యూనిట్ సభ్యులు ఉంటారు. వారందరికీ కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ కళింగ మూవీ 100 రోజులు ఆడాలని, నిర్మాతకి నష్టాలు రాకుండా చూడాలని, తెలుగు ప్రేక్షకులు కొత్త సినిమాల్ని, కొత్త నటుల్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకి ఆహ్వానించినటువంటి మిత్రుడు ఈ సినిమా నిర్మాత ధ్రువకి, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ కళింగ వెనకటికి కళింగ రాజుల చరిత్రను తిరగరాసినట్టు గొప్పగా ఆడాలని, ఆడుతుందని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.